నా లైఫ్లోనే ఎప్పటికే కానీ మర్చిపోలేని స్ట్రేంజర్స్ మీట్ ఇది. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వ్యూ గాయ్స్. నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది వర్షంలో తడిసి తడిసి. ఓ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ పండు. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, నేను ఇప్పుడు ప్రజెంట్ అరకులో ఉన్నాను. పార్ట్ 1 మ్యాక్సిమం అందరు చూసి ఉంటారని అనుకుంటున్నా, కొంతమంది చూశారు. ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి పార్ట్ 1 చూడండి. కడప నుంచి అరకు వరకు 900+ కిలోమీటర్స్ బైక్లో జర్నీ చేసి వెళ్ళాము. మా జర్నీ అంతా పార్ట్ 1 వీడియోలో ఉంది. ఇప్పుడు ఇది పార్ట్ 2 అనమాట. డే 2 రోజు మేము ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం, ఎక్కడెక్కడ ఏమేమి చేసాం అనేది చూపిస్తాను. 2 ప్లేస్లు అయితే కవర్ చేస్తాను ఈరోజు. అరకులో మోస్ట్ ఫేమస్ చాపరాయి వాటర్ ఫాల్స్, అలాగే మోస్ట్ ఫేమస్ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుందిగా కాఫీ వనంది. ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి రెండు ప్లేస్లు ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ చేసి అలాగే మన పేజ్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. A few moments later. ఇప్పుడు ప్రెసెంట్ వీడియోలో కనిపిస్తున్న లొకేషన్ వచ్చేసి అరకు టు వుడెన్ బ్రిడ్జ్ వెళ్లే రూట్ లో ఉంటుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్ గా ఈ లొకేషన్ అస్సలు మిస్ అవుద్దండి. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వ్యూ గాయ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, మేము టెంట్ వేసుకున్నాం, ఒక ప్లేస్ లో టెంట్ వేసుకున్నాగా ఫుల్ వర్షం పడి ఆ టెంట్ లోపలికన్నీ వాటర్ వచ్చేసాయి. ఇంకా టెంట్ వద్దు, రూమ్ తీసుకుందాము, మనం ప్రయోగం చేయలేమనేసి రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. రూట్ లో కనొచ్చింది ప్లేస్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్. రండ్రా, ఎప్పుడన్నా బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి రా, ఇలా ఎంజాయ్ చేయండి రా, ఇలా ఎంజాయ్ చేయండి రా, ఇలా ఎంజాయ్ చేయండి రా. సరే, ఎంజాయ్ చేయండి రా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నేను మాట్లాడుతున్న మాటల్లో కానీ, నేను ఇచ్చే వాయిస్ ఓవర్లో కానీ ఎటువంటి తప్పులు ఉన్నా కూడా మీరు కన్ఫర్మ్ గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, నేను దాన్ని సరిదిద్దుకుంటాను. అరకులో డే 1 అనుకోండి ఫ్రెండ్స్. ఇది నాకు నిన్నంతా జర్నీ ఉండింది. ఈరోజు డే 1 మొత్తం కలిపి ఒక వ్లాగ్ లాగా పెడతా. మాక్సిమం ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ నేచర్ ని ఫీల్ చేయండి అంతే ఈ వ్లాగ్స్ లో. దాని నుంచి మాట్లాడటము ఏం కొరతండి, ఓన్లీ నేచర్ ని ఎంజాయ్ చేయండి, సరేనా? ఈ లొకేషన్ లో చాలా బాగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. కన్ఫర్మ్ గా ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. నేను కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాను. వుడెన్ బ్రిడ్జ్ కి వెళ్లే రూట్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు విజిట్ చేసేటప్పుడు కన్ఫామ్ గా 100% ఈ లొకేషన్ విజిట్ చేయండి. ఇంకా మీకు ఫుల్ అదృష్టం ఉంటే అదో ఇలా మాలాగా వర్షం పడాలి మీరు వచ్చినప్పుడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఎంజాయ్ అవుతారు. నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది వర్షంలో తడిసి తడిసి. చూద్దాం ఇంకా నెక్స్ట్ మంచి మంచి మాక్సిమం నాకు తెలిసినంత వరకు మొత్తం ఆల్ ప్లేసెస్ కలిపి ఒక 2 వ్లాగ్స్ లాగా అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను అన్ని సగం వీడియోస్ తీసుకుంటున్నాను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను, ఫస్ట్ టైం వచ్చా కాబట్టి. ఓకేనా? ఈ లొకేషన్ లో చాలా మంది వెహికల్స్ ఆప్ అయితే ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. మీరు మాక్సిమం వెహికల్ సైడ్ ఆపుకొని చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ ఫొటోస్ దిగండి. ఎందుకంటే ఈ లొకేషన్ టర్నింగ్ లో ఉంది కాబట్టి వెహికల్స్ అయితే ఫుల్ స్పీడ్ తో వస్తుంటాయి. వెహికల్స్ కనరావు మీకు వచ్చేటి, వెహికల్స్ కి కూడా మీరు కనరారు అక్కడ ఉంటే. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ జర్నీ అంతా మీకు బోరింగ్ ఎందుకు, డైరెక్ట్ వుడెన్ బ్రిడ్జ్ లో ఆన్ చేస్తా కెమెరా. మేము వచ్చిన రోజు సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరే చూడండి, ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ని పక్కన పెడితే ఈ లొకేషన్, ఈ నేచర్ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. నేను అస్సలు అనుకోలేదు ఇంత పెద్ద చెట్లు ఉంటాయనేసి. మొత్తం ఫుల్ గ్రీనరీగా, కూల్ క్లైమేట్ తో, ఫుల్ పిన్ డ్రాప్ సైలెన్స్ గా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మాక్సిమం మీరు ఈ ప్లేస్ కి వచ్చేటప్పుడు మీ లగేజ్ అంతా మీ టెంట్ లో కానీ మీ రూమ్ లో కానీ ఇలా పెట్టేసి వచ్చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చేయడానికి 90% అసలు ప్లేస్ ఉండదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వుడెన్ బ్రిడ్జ్ లోకి వెళ్ళాలంటే పర్ పర్సన్ 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఏమో 20 రూపీస్ పెట్టారు ఫ్రెండ్స్. అలాగే మీరు వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలంటే సపరేట్ చార్జెస్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి చూడండి. సరే అనేసి నాకు గౌతమ్ కి 2 టికెట్స్ అయితే తీసేసుకున్నాను ఫోన్ పే చేసి. ఓ ఇదేదో కెనోపీ వాల్క్ అంట, అదే వుడెన్ బ్రిడ్జ్ పైన నడచడానికి 50 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు.
చూశారు కదా ఈ వర్షానికి ఈ చలికి నేను ఎలా అనుకుంటున్నానో. ఫుల్ అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. నార్మల్ గా నేను డైలీ ఉండే మా ఊర్లో ఇంత చలి ఉండదు, ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది. ఈ చలికి ఈ వెదర్ కి నేను అంత పెద్దగా అయితే ఏం తిరగలేదు ఫ్రెండ్స్. ఈ వుడెన్ బ్రిడ్జ్ లో నాకు అంత తిరిగేంత కూడా ఏం అనిపించట్లేదు. ఈ వుడెన్ బ్రిడ్జ్ జస్ట్ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో తిరగడానికి ఒక బ్రిడ్జ్ మాదిరి అయితే కట్టారు. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా ఇలాగే ఉంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. మాకు అసలే ఇప్పుడు టెంట్ కూడా లేదు, వెళ్ళి ఏదో ఒక టెంట్ రూమ్ ఏదో ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. అందుకనే వెళ్ళిపోతున్నాం. ఇంకా డైరెక్ట్ టెంట్ లో ఆన్ చేస్తా వీడియో. Few moments later. ఫైనల్గా చాలా అంటే చాలా కష్టాలు పడి ఈ టెంట్లోకి అయితే వచ్చాం. యాక్చువల్గా మేము సెల్ఫ్ టెంట్ అయితే తెచ్చుకున్నాము, కానీ మేము తెచ్చుకున్న టెంట్లోకి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ రెంట్కి అయితే టెంట్ తీసుకొని ఇందులో ఉన్నాము. రూమ్ తీసుకోవచ్చు కదా బ్రో అని అనుకోవచ్చు. ఇది వీకెండ్స్లో ఉన్నాం కాబట్టి రూమ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. ఈ టెంట్సే మాకు దిక్కు. ఇంకా మేము ముందు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మన దగ్గర ఈ స్టవ్ ఈ గ్యాస్ తెచ్చుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఫుడ్లో అయితే ఇబ్బంది లేదు. ఫుడ్ సెల్ఫ్ చేసుకోవడమే. సెల్ఫ్ అంటే మనకి చేయడం ఏం రాదు పెద్ద, మ్యాగీ తప్పక. మ్యాగీ చేసుకున్నాం. ఈ మ్యాగీ చేసే మధ్యలో ఏదో ఒక ఫన్ గేమ్ ఆడదాం ఎంటర్టైన్మెంట్ కోసం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. మేము మ్యాగీ ఎలా చేసుకుంటాం. నైట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ కూడా చెప్పున్నాము. అది వస్తుందో రాదో నమ్మకమే తెలియదు. స్టే ట్యూన్ వస్తుందో రాదో చూస్తుండండి. చూద్దాం మ్యాగీ ప్రాసెస్ చూద్దాం. చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నా, ఎలా ఉంటుంది ఏం కథ అనేది. వీళ్ళు టెంట్లోకి వచ్చేసారులే, ఇంకా వీడియో అయిపోయి ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దండి. అసలైన ఎంజాయ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాగీ చేసుకొని తిన్న వెంటనే అయితే క్యాంప్ ఫైర్ ఆన్ చేసాము. క్యాంప్ ఫైర్లో నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్. దీంట్లో కొంతమంది సర్ప్రైజ్ గెస్ట్లు కూడా ఉంటారు, వాళ్ళు ఎవరో చూద్దాం, వెయిట్ చేయండి. ఏంట్రా మాత్రం మ్యాగీ చేసుకోవడం మాకు రాదా, మాకు చేత కదా, నువ్వు చూపిస్తే చూడాలని అనుకుంటున్నారా? అందుకే ఇంకా డైరెక్ట్ మ్యాగీ అయిపోయాక వీడియో ఆన్ చేస్తా చూడండి. ఫైనల్లీ మేము కుక్ చేసుకున్న మ్యాగీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేము దీంట్లో కారము ఉప్పు ఇలాంటివి ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ మ్యాగీ మసాలా అయితే యాడ్ చేసాము. ఒకసారి బయట లొకేషన్ చూడండి, ఎంత కూల్ క్లైమేట్తో ఎంత బాగుందో. బయట వ్యూ షట్లే. బయట చల్లని వ్యూకి ఏమంటారు నేచరు ఫుల్ చల్లగా ఉంది. ఈ చల్లని టైంలో వేడి వేడిగా మ్యాగీ తింటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఒకసారి చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసామో. అసలు గంటలేంలో అయినా కూడా మ్యాగీ ప్రిపేర్ అయిపోయింది. బాయ్స్ ట్రిప్లో ఇలాంటి కామనే, అప్పుడప్పుడు ఇలాంటి వింత వింతలు జరుగుతుంటాయి. చాలే మళ్ళీ మాడిపోకుండా. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియో మొత్తం మేము మ్యాగీ తినేసాక ఫుల్ ఎంజాయ్ చేసిన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మాక్సిమం నేను సౌండ్ అయితే పెట్టాను, ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ మనం బయట సాంగ్స్ అనేవి వినిపించలేము. సాంగ్స్ వినిపిస్తే స్ట్రైక్స్ లేకుంటే క్లైమ్ ఇలాంటివి అవుతాయి ఫ్రెండ్స్. అందుకనేసి ఒక 2 minutes అలాగా డాన్స్ వీడియోస్ పెడతాను చూడండి, సౌండ్ లేకుండా ఉంటుంది. A few moments later. లైఫ్ లో ప్రతి ఒక్కరు అన్ఎక్స్పెక్టెడ్ గా కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రేంజర్స్ ని మీట్ అవుతుంటారు కదా, చాలా మందిని అవుతారు. కానీ దాంట్లో కొంతమంది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు. అలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే వాళ్ళలో నాకు వీళ్ళే ఫ్రెండ్స్. అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా స్ట్రేంజర్స్ గా మీట్ అయ్యి ఇంత ఫుల్ ఎంజాయ్ చేస్తా వీళ్ళతో అనేసి అస్సలు అనుకోలేదు. ఎంత ముద్దుకున్నది జాంపండులో పండుగ.
స్టార్టింగ్ లోనే చెప్పా కదా ఫ్రెండ్స్, లైఫ్ లో అసలు మర్చిపోలేని స్ట్రేంజర్ మీట్ అనేసి. అదైతే వీళ్ళే. ఈ అన్న వాళ్ళందరూ ఉండేది వైజాగ్ లో అంట ఫ్రెండ్స్. ఈ అన్న వాళ్ళందరూ ఎప్పటికీ మర్చిపోలేను. అన్న వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకున్నారు. లాస్ట్ మూమెంట్ లో అయితే సాంగ్స్ కి బ్లూటూత్ కి ఛార్జింగ్ అయిపోయింది అనేసి డైరెక్ట్ కార్ పెట్టి సాంగ్స్ ఓపెన్ చేశారు నా కోసం. నైట్ మనతో డాన్స్ చేసిన అన్న వాళ్ళందరూ వీళ్ళే ఫ్రెండ్స్. అన్న మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కన్ఫర్మ్ గా కామెంట్ చేయండి. నేను అదే పనిగా మీకోసమే ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఈ అన్న వాళ్ళు అయితే నాకు చాలా సార్లు అయితే మెసేజ్ చేశారు ఫ్రెండ్స్, వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదండి, వీడియో కోసం చాలా వెయిటింగ్ అనేసి. అన్న వాళ్ళందరికీ నాతో టైం స్పెండ్ చేసి నన్ను హ్యాపీ చేసేందుకు అన్న వాళ్ళందరికీ చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఫుల్ ఎంజాయ్ చేసాం అన్న వాళ్ళతో కలిపి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా సేమ్ ఇలాగే 10 minutes to 15 minutes లోపలే ఉంటాయి. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ 10-15 minutes లోనే నేను వీడియో కంప్లీట్ చేసేస్తున్నా. మీకు ఎక్కువ బోర్ కొట్టకూడదు, ఎక్కువ లాగ్ అనిపించకూడదు అనేసి. వీడియో ఎండ్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ చేసి, అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రిప్స్, మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లవ్ యూ ఆల్.